ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై గురిపెట్టింది. ప్రధాని మోదీ తెలంగాణ టూర్తో శంఖారావం పూరించనున్నారు. రేపు ప్రధాని మోదీ హైదరాబాద్కు విచ్చేయనున్నారు. జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో 2360 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. దీంతో పాటు 3175 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న గుడెబెల్లూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 611 కోట్లతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్కు శంకుస్థాపన చేయడంతో పాటు 1243 కోట్లతో చేపట్టనున్న కాజీపేట విజయవాడ ట్రిపులింగ్ పనులను జాతికి అంకితం చేయనున్నారు. 200 కోట్లతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కుకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీలోని అంతర్గత విభేదాలను చక్కదిద్ది రానున్న ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేలా మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన తరువాత మోదీ తొలిసారి తెలంగాణకు రానుండడంతో బీజేపీ నేతల్లో సరికొత్త జోష్ నెలకొంది.